సమంత చాలా సందర్భాలలో ఈషాలో కనిపించింది కదా. అసలు సమంతకి ఈషా ఫౌండేషన్ కి మధ్య అనుబంధం ఎప్పుడు కలిగింది, అసలు ఎప్పటి నుంచి ఈషాకి వెళ్ళడం మొదలుపెట్టింది సమంత, అలాగే చివరిగా తన పెళ్లి కూడా ఈషా ఫౌండేషన్ లోనే పెళ్లి చేసుకుంది కదా. దీని అంతటికి కారణాలు ఏంటనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. మనం రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందులు వాడతాం, కానీ మనసు గాయపడితే ఏం చేయాలి, ఆ మనసును నయం చేసే ముందు ఆధ్యాత్మికత అనే సంబంధం నిరూపించారు. సద్గురు పుస్తకాలు చదువుతూ సేఫ్ సాయిల్ వంటి సామాజిక సేవలలో భాగస్వామి అవుతూ ఆమె తన బాధను మర్చిపోయారు. మందులు కేవలం శరీరాన్ని బాగు చేస్తాయి, కానీ మనిషిని లోపల నుండి మార్చేది ఆధ్యాత్మిక చింతన మాత్రమే అని సమంత విషయంలో ఇది అక్షరాల నిజమైంది. సమంతకి మొదటి నుండి ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఉన్నప్పటికీ ఈషా ఫౌండేషన్ వైపు ఆమె ప్రయాణం బలపడింది మాత్రం 2021 నుండి 2022 మధ్య కాలంలో. వ్యక్తిగత జీవితంలో ఒడిగిడుకులు అంటే విడాకులు మరియు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ఆమె శాంతి కోసం వెతికారు. ఆ సమయంలోనే ఆమెకు సద్గురు ప్రసంగాలు, ఈషా పద్ధతులు చాలా దగ్గరయ్యాయి. సమంత కేవలం అతిథిగా అక్కడికి వెళ్ళలేదు, ఆమె అక్కడ శిక్షణ కూడా తీసుకున్నారు. ఆమె అక్కడ ఇన్నర్ ఇంజనీరింగ్ అనే శిక్షణ అయితే తీసుకున్నారు. ఈషా ఫౌండేషన్ యొక్క ప్రాథమిక ప్రోగ్రాం ఇదన్నమాట. దీనిని సమంత పూర్తి చేశారు. ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది మనిషి లోపల ఉన్న శక్తిని ఎలా సమతుల్యం చేసుకోవాలి అనేది నేర్పిస్తుందన్నమాట. ఇంతేకాదు శాంభవి ముద్ర కూడా నేర్చుకున్నారన్నమాట. ఈ శాంభవి మహాముద్ర అనేది ఒక శక్తివంతమైన క్రియ, అంటే ఒక శ్వాస ప్రక్రియ అన్నమాట. దీనిని తాను ప్రతిరోజు పాటిస్తున్నానని సమంత స్వయంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మీ అందరికీ తెలుసు సమంతకి మయోసైటిస్ అనే ఒక వ్యాధి ఉందని. సమంతకు మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి సోకినప్పుడు ఆమె శారీరకంగా మానసికంగా చాలా కుంగిపోయారు. ఆ సమయం ఆమె ఈషా ఆశ్రమంలో గడిపారనమాట. తను మెడిటేషన్ చేశారనమాట. ధ్యానం వల్ల నాలో చాలా మార్పు వచ్చింది, నా నొప్పులను భరించే శక్తిని ఆ ధ్యానం ఇచ్చింది ఆమె చాలా పలు ఇంటర్వ్యూలలో అయితే చెప్పారనమాట. ఇంతేకాదు కోయంబత్తూరులోని ఆదియోగి విగ్రహం ముందు కూర్చుని ధ్యానం చేస్తున్న ఫోటోలు కూడా అప్పట్లో అయితే చాలా వైరల్ అయిపోయాయి. సమంత సద్గురుతో ముఖాముఖిగా ఇంటర్వ్యూ కూడా చేసింది. సమంత సేవ్ సాయిల్ ఉద్యమంలో భాగంగా సద్గురును ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో ఆమె అడిగిన ప్రశ్నలు చాలా లోతుగా ఉన్నాయి. అన్యాయం జరిగినప్పుడు ఎలా స్పందించాలి, కర్మ అంటే ఏమిటి వంటి వివిధ ప్రశ్నలైతే ఆమె తన సందేహాలను నివృత్తి చేసుకుందన్నమాట. సో తను ఏం క్వశ్చన్స్ అడిగింది, దానికి సద్గురు గారు ఏం సమాధానం చెప్పారు అనేది మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తెలుసుకుందాము. అయితే ఇక్కడైతే ఈమె ఈ అడిగిన క్వశ్చన్స్ కి అయితే సద్గురు షార్ట్ గా చెప్పింది ఏంటంటే, లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ టు యూ అని, బట్ హౌ యూ రెస్పాండ్ టు ఇట్ అనే సూత్రం అయితే ఆమెకి చాలా ఇష్టం అంట. సమంత ఈషా ఫౌండేషన్ కు చెందిన ఆశ్రమాల్లో మౌన వ్రతం కూడా పాటించారనమాట. ఎవరితోనూ మాట్లాడకుండా కేవలం తన అంతరాత్మతో గడిపారు. ఈ అనుభవం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి సహాయపడిందని చాలా సందర్భాల్లో ఆమె చెప్పారు కూడా. సమంతకు ఈషా మీద చాలా ఆప్యాయత ఉంది. దానికి గల కారణాలు ఏంటి అంటే, గందరగోళంలో ఉన్నప్పుడు సద్గురు మాటలు ఆమెకి స్పష్టతనిచ్చాయంట. అలాగే యోగా వల్ల ఆమె శరీరం వ్యాధి నిరోధక శక్తి పెరిగిందని కూడా ఆమె నమ్ముతూ ఉంది. అలాగే ప్రశాంతత దక్కింది అని ఆమె నమ్ముతుంది. ప్రపంచం తన గురించి ఏమనుకుంటున్నా ఆశ్రమానికి వెళ్తే అక్కడ అందరూ సమానమే అనే భావన ఆమెను ఓరటనిచ్చిందంట. మీకు తెలుసా, సమంత కోయంబత్తూర్ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆమె ఒక సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి ఆమె ఒక సాధారణ సాధకురాలిగా అక్కడ గడిపారంట. సో ఈషా ఆశ్రమంలో భిక్షాహాల్ అనేది ఉంటుంది. అక్కడ కోటీశ్వరుడైన సామాన్యుడైన అందరూ సమానమే అన్నమాట. అక్కడ సమంత ఇతరులతో కలిసి నేలపై పద్మాసనంలో కూర్చొని అరటి ఆకులు లేదా స్టీల్ ప్లేట్లలో అయితే భోజనం చేశారంట. మనం తినే ఆహారం పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం, భూమికి దగ్గరగా కూర్చొని భుజించడం వల్ల శరీరానికి మనస్సుకు లభించే క్రమశిక్షణను ఆమె అక్కడ అనుభవించారు అని ఆమె తన సోషల్ మీడియా ద్వారా పోస్టులలో అయితే పేర్కొన్నారు. ఆమె అక్కడ మౌన వ్రతం కూడా పాటించారు. రోజుకి కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడం. దీనివల్ల బయటి ప్రపంచం ఇచ్చే గందరగోళం తగ్గి తన అంతరాత్మతో తాను మాట్లాడుకునే అవకాశం కూడా దక్కిందనమాట. అలాగే అక్కడ ఆశ్రమంలో సూర్యకుండ్ లేదా చంద్రకుండ్ అనే గుండాలు ఉంటాయన్నమాట. అంటే పాదరస లింగాలు ఉన్న పవిత్ర జల గుండాలు అవి. సో అందులో అయితే ఆమె స్నానం చేశారంట. ఇక్కడ స్నానం చేయడం వల్ల శరీరానికి శక్తి కేంద్రాలు ఉత్తేజం అవుతాయని నమ్ముతూ ఉంటారు అక్కడ వాళ్ళు. అలాగే మయోసైటిస్ వల్ల బలహీన పడిన తన శరీరానికి ఈ నీటి చికిత్స ఎంతో ఉపశమనం కలిగిందని ఆమె భావించారు కూడా. అలాగే సమంత అక్కడ కఠినమైన యోగాసనాలు మరియు ధ్యాన ప్రక్రియలు కూడా చేశారు.
112 అడుగుల ఆదియోగి విగ్రహం ముందు గంటల తరబడి నిర్చలంగా కూర్చొని ధ్యానం చేయడం ఆమెకు మానసిక స్థిరత్వాన్ని అయితే ఇచ్చింది. అలాగే ఇందాక చెప్పుకున్నాం కదా శాంభవి మహాముద్ర కూడా వేసింది అని. ఈ ప్రక్రియ వచ్చేసి అంటే ఈ శాంభవి మహాముద్ర అనేది 21 నిమిషాల ప్రక్రియ అన్నమాట. ఆమె అక్కడ నేర్చుకుని తన దైనందిక జీవితంలో భాగం చేసుకున్నారనమాట. ఇది నా కణకణాన్ని మేల్కొల్పింది అని ఆమె స్వయంగా చెప్పారు. ఈ శాంభవి మహాముద్ర గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. అందుకోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆమె ఈషాలో సేవ కూడా చేశారనమాట. ఎలా అంటే ఆశ్రమంలో ఈషా స్వయం సేవక్గా కూడా ఆమె కనిపించారు. మొక్కలు నాటడం లేదా ఆశ్రమ పనుల్లో చిన్నపాటి సాయం చేయడం వంటివి ఆమెలో అహం తగ్గడానికి, వినయం పెరగడానికి దోహదపడ్డాయన్నమాట. లక్షల మంది అభిమానులు చూస్తుండగా, వేల కోట్ల సంపాదన ఉన్నా మనసులో ప్రశాంతత లేకపోతే ఆ జీవితం ఎంత భారంగా ఉంటుందో సమంత అనుభవించారనమాట. అందుకే ఆమె కోయంబత్తూర్ ఆశ్రమంలో ఒక సామాన్యురాలిగా మారిపోయారు. మేకప్ లేదు, ఖరీదైన కార్లు లేవు, కేవలం తెల్లటి కాటన్ వస్త్రాలు ధరించి అందరితో కలిసి నేలపై కూర్చొని భోజనం చేస్తూ గంటల తరబడి మౌనంగా ఉంటూ తనను తాను వెతుక్కున్నారు. అందుకే ఈ మార్పై సమంతను ఈ రోజు మళ్ళీ స్ట్రాంగ్ గా మన ముందుకు వచ్చేలా చేసింది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా సమంత మరియు సద్గురుల మధ్య ఇంటర్వ్యూ జరిగిందని. సో ఈ ముఖాముఖి సమావేశం ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం అనమాట. ఇది కేవలం ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూలా కాకుండా ఒక గురువు మరియు శిష్యురాలి మధ్య జరిగిన ఆత్మీయ చర్చలా సాగింది. ముఖ్యంగా అయితే సేవ్ సాయిల్ ఉద్యమం నేపథ్యంలో జరిగిన ఈ చర్చలో ఆమె అడిగిన ప్రశ్నలు ప్రతి సామాన్యుడి మనసులో ఉండేవే. అవేంటి అంటే, సమంత ఒక ప్రశ్న అడిగింది సద్గురు గారిని. ఏంటిది అంటే, జీవితంలో మనకు అన్యాయం జరిగినప్పుడు లేదా మనం తప్పు చేయకపోయినా కష్టాలు వచ్చినప్పుడు అది మన కర్మ అని సరిపెట్టుకోవాలా, అసలు కర్మ అంటే ఏమిటి అని అడిగారనమాట. ఇది ఎంతటి డీప్గా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ ప్రశ్న. దీనికి సద్గురు సమాధానం ఏంటో తెలుసా? సద్గురు గారు చాలా స్పష్టంగా చెప్పారనమాట. కర్మ అంటే నువ్వు గతంలో చేసిన పనులకు శిక్ష కాదు, కర్మ అంటే చర్య, అంటే యాక్షన్ అన్నమాట. నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి అని అర్థం. నాకు తెలిసి సద్గురు గారు చెప్పింది మీలో చాలా మందికి అర్థం కాదు. ఎందుకంటే ఆ ఆన్సర్ మీకు అర్థం కావాలంటే మీరు ఆధ్యాత్మికలోకి దిగితే అర్థమవుతుంది. సో ఆ మాట తర్వాత సమంత గారు చాలా ప్రభావం చెందారనమాట. తన జీవితంలో జరిగిన సంఘటనకు ఇతరులను నిందించడం మానేసి తన అంతరాత్మ వైపు చూసుకోవడం ఆమె మొదలుపెట్టారనమాట. తర్వాత సమంత మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటిదంటే, చుట్టూ ఉన్న పరిస్థితులు దారుణంగా ఉన్నప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలా సాధ్యమవుతుంది అని అడిగారనమాట. ఈ ప్రశ్న కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత డీప్గా ఉందో. దానికి సద్గురు గారి సమాధానం ఏమిటి అంటే, నీ బయట ఏం జరుగుతుందో అది నీ చేతుల్లో లేదు, కానీ నీ లోపల ఏం జరుగుతుందో అది 100% నీ చేతిలోనే ఉంది. నీ లోపల నువ్వు ఆనందంగా ఉండాలా లేదా దుఃఖంతో ఉండాలా అనేది నీ నిర్ణయం అని చెప్పారు. ఎంత బాగుందో కదా సమాధానం. సమంత తన ఆరోగ్యం అంటే మయోసైటిస్ సమయంలో కూడా చిరునవ్వుతో ఉండడానికి, ఆ బాధను తట్టుకోవడానికి ఈ సూత్రమే కారణమని ఆమె తర్వాత వెల్లడించారు. తర్వాత సమంత గారు మళ్ళొక క్వశ్చన్ అడిగారు. భవిష్యత్తు గురించి భయం వేసినప్పుడు లేదా అంతా గందరగోళంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అని అడిగారనమాట. దానికి సద్గురు సమాధానం ఏంటో తెలుసా? మనం మన జ్ఞాపకాలను అంటే పాస్ట్ని లేదా ఊహలను అంటే ఫ్యూచర్ని చూసి భయపడుతున్నాం, వర్తమానంలో జీవించడం నేర్చుకుంటే భయం ఉండదు కదా అని సమాధానం ఇచ్చారు. సో ఈ సమాధానం తర్వాత ఈ మాటలు ఆమెకి క్లారిటీ ఇచ్చాయంట. తన కెరీర్ లేదా వ్యక్తిగత భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ప్రతిరోజు ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, ఈ చర్చ తర్వాత సమంతలో 3 ప్రధాన మార్పులు స్పష్టంగా కనిపించాయన్నమాట. ఏంటంటే, అంగీకారం అంటే యాక్సెప్ట్ చేసిందనమాట. తన జీవితంలో జరిగిన మార్పులను తను అంగీకరించింది. జరిగిన ప్రతి విషయాన్ని భారంగా కాకుండా జీవితంలో ఒక భాగంగా స్వీకరించడం నేర్చుకున్నారు. తర్వాత బాధ్యత పెరిగింది. తన ఆనందానికి తనదే బాధ్యత అని గ్రహించారు. అందుకే ఆమె నా ఆనందం ఇతరుల మీద ఆధారపడి లేదు అని ధైర్యంగా చెప్పగలిగారు. తర్వాత సేవా గుణం పెరిగింది. కేవలం తన గురించి ఆలోచించకుండా ప్రకృతి మరియు సమాజం కోసం పనిచేయాలని ప్రేరణ పొందారన్నమాట. అందుకే ఆమె ఈషా ఫౌండేషన్ ప్రచారకర్తగా మారారు. సమంత సద్గురుని అడిగిన ప్రశ్నలు చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఆమె అక్కడ ఒక స్టార్ గా లేదు, మనలాంటి ఒక సామాన్య మనిషిగా తన గుండెల్లో ఉన్న భారాన్ని ప్రశ్న రూపంలో బయటపెట్టింది. సద్గురు ఇచ్చిన లాజికల్ సమాధానాలు ఆమె కళ్ళను తెరిపించాయి. అందుకే ఆ ఇంటర్వ్యూ తర్వాత సమంతలో ఒక కొత్త పరిణితి కనిపించింది. కష్టాలను చూసి పారిపోవడం కాదు, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆమెకు ఒక స్పష్టమైన మార్గం దొరికింది. మీ అందరికీ తెలుసు, సమంత తరచుగా సోషల్ మీడియాలో ఫోటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటుందని. సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు కేవలం గ్లామర్ కోసం కాకుండా ఒక లోతైన సందేశాన్ని ఇస్తాయి. ఆమె తరచుగా తోటలో కూర్చోవడం, సూర్యోదయాన్ని చూడడం లేదా ప్రకృతి మధ్య ధ్యానం చేస్తున్న ఫోటోలను అయితే షేర్
చేస్తూ ఉంటారు. అలాగే తన హీలింగ్ అనేది ఒక ప్రయాణం అని చెప్పింది. అది ఒక రోజులో జరగదు. ఆమె తన పోస్ట్ల ద్వారా చెప్తూ ఉంటారనమాట. మయోసైటిస్ వంటి కఠినమైన వ్యాధితో పోరాడుతున్నప్పుడు ఆమె ముఖంలో కనిపించే ఆ ప్రశాంతతకు కారణం ఆమె చేస్తున్న ఆధ్యాత్మిక సాధని అని చెప్పారు. అలాగే సమంత గారు సద్గురు రాసిన ఇన్నర్ ఇంజనీరింగ్ ఏ యోగీస్ గైడ్ టు జాయ్ మరియు డెత్ అండ్ ఇన్సైట్ స్టోరీ వంటి పుస్తకాలను చదవడం ద్వారా తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నారంట. ఒంటరిగా ఉన్నప్పుడు లేదా చికిత్స పొందుతున్నప్పుడు ఆ పుస్తకాలు ఆమెకు తోడుగా నిలిచాయంట. జీవితం అంటే కేవలం పుట్టడం, సంపాదించడం మాత్రమే కాదు, అంతకు మించి ఏదో ఉందనే విషయాన్ని ఈ పుస్తకాల ద్వారా ఆమె గ్రహించారు. ఇది ఆమెకు మానసిక ధైర్యాన్ని ఇచ్చిందనమాట. అలాగే సమంత కేవలం తన ఆరోగ్యం గురించే కాకుండా సమాజం కోసం కూడా పనిచేయడం మొదలుపెట్టారు. సద్గురు చేపట్టిన ప్రపంచ స్థాయి ఉద్యమమైన సేవ్ సాయిల్ కు ఆమె పూర్తి మద్దతు ఇచ్చారు. అలాగే ఒక స్టార్ హోదాలో ఉండి మట్టి రక్షణ గురించి మాట్లాడడం ద్వారా లక్షలాది మంది యువతులను ప్రభావితం చేశారు. అలాగే తన వ్యక్తిగత బాధ నుండి బయటపడడానికి ఇతరుల కోసం పనిచేయడం ఒక గొప్ప మార్గమని ఆమె నిరూపించారు. ఆమె ఆరోగ్య విషయంలో ఆధ్యాత్మికత ఆమెకు ఎలా సహాయపడిందంటే, మయోసైటిస్ వల్ల వచ్చే విపరీతమైన కండరాల నొప్పులను తట్టుకోవడానికి ధ్యానం ఆమెకు ఎంతో సహాయపడింది. అలాగే ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నమాట. యోగా మరియు ప్రాణాయామం ద్వారా ఆమె తన శ్వాసపై నియంత్రణ సాధించారు. ఇది ఆమె శరీర కణాలను ఉత్తేజం చేశాయన్నమాట. అలాగే మానసిక ప్రశాంతత కూడా దక్కింది. మందులు నా శరీరాన్ని నయం చేస్తే ఆధ్యాత్మికత నా ఆత్మను నయం చేసింది అని ఆమె భావన అన్నమాట. ఆందోళన మరియు డిప్రెషన్ ఛాయలు దరిచేరకుండా ఈ ఆధ్యాత్మిక జీవన శైలి ఆమెకు ఒక రక్షణ కవచంలా నిలిచింది. తర్వాత మీకందరికి తెలిసిందే, తను ఆరోగ్యం అంతా సెట్ అయిన తర్వాత తను రాజు నిడుమూరిని ఈషాలో పెళ్లి చేసుకుంది అన్న విషయం అందరికి తెలిసిందే. సమంత రూత్ ప్రభు మరియు ప్రముఖ దర్శకుడు రాజ్ నిడుమూరు ఒక నిడారంభమైన వేడుకలో వివాహం చేసుకున్నారు. ఇది మీ అంతా తెలిసింది. తమిళనాడులో ఉన్న ఈషా యోగా సెంటర్లోని లింగభైరవ ఆలయంలో అయితే వివాహం చేసుకున్నారు. ఇది ఈషా ఫౌండేషన్ పద్ధతిలో జరిగిన భూత శుద్ధి వివాహం వేడుక అన్నమాట. పంచభూతాల సాక్షిగా అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ వివాహం జరిగింది. సమంతకు ఈషా ఫౌండేషన్ మరియు సద్గురు బోధనల పట్ల ఉన్న అచంచలమైన నమ్మకం వల్లే ఆమె తన జీవితంలోని ఈ ముఖ్యమైన ఘట్టాన్ని అక్కడ జరుపుకోవాలని నిర్ణయించుకుని అక్కడ వివాహం చేసుకున్నారు. ఎటువంటి ఆడంబరాలకు పోకుండా కేవలం ఆధ్యాత్మికత మరియు ఆత్మీయుల మధ్య జరిగిన ఈ భూతశుద్ధి వివాహం నేటి తరానికి ఒక కొత్త ఆదర్శం. చూశారు కదా, సమంత రూత్ ప్రభు ప్రయాణాన్ని చూశాక మనకు ఒక విషయం అర్థమవుతుంది. ప్రపంచం దృష్టిలో ఆమె ఒక స్టార్, కోట్లాది మంది అభిమానులు, సంపాదన, కీర్తి అన్నీ ఉన్నాయి. కానీ ఒకానొక దశలో ఇవేమీ ఆమెకు కావాల్సిన ప్రశాంతతనైతే ఇవ్వలేకపోయాయి. శారీరక వ్యాధి ఒకవైపు, వ్యక్తిగత జీవితంలోని సంఘర్షణలు మరోవైపు ఆమెను చుట్టుముట్టినప్పుడు ఆమె వెతుక్కున్న మార్గం ఆధ్యాత్మికత. సమంత ఇక్కడ ఒక ఉదాహరణ మాత్రమే. మనలో చాలా మంది జీవితంలో ఏదో ఒకటి సాధిస్తేనే ఆనందం దొరుకుతుంది అని భ్రమపడుతూ ఉంటాం. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా మనసు లోపల ప్రశాంతత లేకపోతే ఆ గెలుపుకు అర్థం లేదు. ఈషా ఫౌండేషన్ లో ఆమె గడిపిన క్షణాలు, సద్గురు బోధనలు ఆమెకు నేర్పింది ఒక్కటే: సమస్య బయట ఉన్నప్పుడు పోరాడాలి, కానీ ఆ పోరాటానికి కావలసిన శక్తి మన లోపల వెతుక్కోవాలి అని. మయోసైటిస్ లాంటి కఠినమైన వ్యాధితో పోరాడుతూ కూడా ఆమె చిరునవ్వు చిందించగలుగుతున్నారంటే అది ఆమె చేస్తున్న నిరంతర ధ్యానం మరియు సాధన ఫలితమే. మందులు శరీరాన్ని బాగు చేస్తే ఆధ్యాత్మికత ఆమె ఆత్మకు ధైర్యాన్ని ఇచ్చింది. చివరిగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆమె ప్రయాణం మనందరికీ ఇచ్చే సందేశం ఇదే: బయట ప్రపంచాన్ని మనం ఎప్పుడు నియంత్రించలేం, కానీ మన లోపల ఉన్న ప్రపంచాన్ని మనం ఖచ్చితంగా మార్చుకోగలం. సద్గురు గారు చెప్పినట్లుగా మన ఆనందానికి, మన ప్రశాంతతకు మూలం మనలోనే ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.